విశాఖ డైరీలో పాలను హైదరాబాద్ కు తరలించి రెట్టింపు రేటుకు అమ్ముతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ డైరీలో అవకతవకలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. అవసరమైతే సంస్థ చైర్మన్ను జైల్లో వేస్తామని హెచ్చరించారు. సొసైటీ ప్రెసిడెంట్లకు 4 గ్రాముల బంగారం ఇచ్చి సొసైటీ నుంచి 39,100 రూపాయల సొమ్ము దోచేశారని అయ్యన్న ఆరోపించారు. 2 ఏళ్లుగా రైతులకు బోనస్ ఇవ్వడం లేదని, ఈ వ్యవహారంపై అన్నదాతలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. అవసరమైతే చైర్మన్ను మారుస్తామని స్పీకర్ హెచ్చరించారు. కదా ఆ పాలు విశాఖపట్నం డైరీలు పెట్టుకొని ప్రజలకు అమ్ముతుంటారు. ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు. ఈ క్లింజర్లు ఏంటంటే ఇక్కడ తక్కువ రేటు, విశాఖపట్నం జిల్లాలో తక్కువ రేటు వస్తుంది. అంతా తెలిసి కొడుకు ఏం చెప్పారంటే అదనగా చైర్మన్ మన జిల్లా పాలన్నీ కలిసి పెద్ద పెద్ద ట్యాంకర్లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ అమ్ముతున్నాడు. కరెక్ట్ అని చెప్పింది. హైదరాబాద్ అమ్ముతున్నాడమ్మా. ఎందుకు అమ్ముతున్నాడు అని చెప్పి ఎంక్వైరీ చేశారు. మనకంటే హైదరాబాద్ పాలు ఎక్కువ రేటు. అక్కడ హైదరాబాద్ మార్కెట్ లో అమ్ముతున్న డబల్ రేటుకి ఎంత డబ్బు వస్తుంది దాని మీద. ఇక్కడ పాలు 10 రూపాయలు అయితే అక్కడ 20 రూపాయలు హైదరాబాద్ లో. ఈ పాలు తీసుకెళ్లి 20 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఖండించకపోతే తప్పు. రైతులు ఎంతమంది ఉన్నారు? 3 జిల్లా సొసైటీది, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో. ఈ రైతులందరికీ బొక్క పిడిచి ఎవరో మాట్లాడారు, భయపడతారు. విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే భయం.